Hello everyone and welcome to the Daily Current Affairs Analysis. డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసి దిస్ ఈజ్ రిలేటెడ్ టు పాలిటీ. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి దీనికి సంబంధించినంత ముఖ్యమైనటువంటి విషయం ఏమీ లేకపోయినా, ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్లో మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని మాత్రమే మెన్షన్ చేయబడింది. డీటెయిల్గా ఎలక్షన్ రిఫార్మ్స్ కూడా లేదు. కాబట్టి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం తక్కువ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ టాపిక్ నుంచి. బట్ ఈ టాపిక్ వచ్చేసి పాలిటీ కరెంట్ అఫైర్స్కి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఇది ఫ్రీక్వెంట్గా గత 2 years నుంచి ఇది వార్తల్లో ఉంటుంది. సింబల్స్ అలాట్మెంట్ అనేటువంటిది మళ్ళీ ఒకసారి ఇది వార్తల్లోకి వచ్చింది. కాబట్టి సింబల్స్ని ఎలా అలాట్ చేస్తారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు నేషనల్ పార్టీ అంటే ఏంది, స్టేట్ పార్టీ అంటే ఏంది, అండ్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి సింబల్స్ని ఎలా అలాట్ చేస్తారనేటువంటి విషయాలు దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక టాపిక్లోకి ఎంటర్ అయినట్టయితే, హౌ ఆర్ సింబల్స్ అలాటెడ్ టు పొలిటికల్ పార్టీస్? వై వాజ్ ద విదుతలై చిరుతైగల్ కచ్చి డినైడ్ ఏ కామన్ సింబల్ బై ది ఈసీఐ ఇన్ తమిళనాడు? తమిళనాడులో 2 పార్టీలకి అంటే నామ్ తమిళియర్ కచ్చి ఎన్టీకే అండ్ ఇట్ హ్యాడ్ సెక్యూర్డ్ 3.9% and 6.5% votes in 2019 and 2021 elections respectively. తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో దానికి వరుసగా 3.9, 6.5% వచ్చినాయి. అనదర్ పార్టీ విదుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ కూడా ఇట్ హ్యాడ్ సెక్యూర్డ్ 1.09% and 0.99% in the 2019 and 2021 elections, and they contested elections with a common symbol during those 2 elections. ఆ 2 ఎలక్షన్స్లో కూడా అవి కామన్ సింబల్ తోటే కంటెస్ట్ చేసినాయి. అండ్ కానీ ఇప్పుడు ఎందుకు వాటికి కామన్ సింబల్ని డినైడ్ చేసింది? వై ద ఎలక్షన్ కమిషన్ డినైడ్ ది కామన్ సింబల్ టు దీస్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్? ఈ 2 కూడా రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్. మరి ఎలక్షన్ కమిషను సింబల్స్ని ఎలా అలాట్ చేస్తుంది, డినైడ్ చేసింది అనేటువంటిది ఎందుకు డినైడ్ చేసింది అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకంటే, ఎలా అలాట్ చేస్తుంది అనేటువంటి విషయం కనుక మనకు తెలిస్తే ఎందుకు డినై చేసింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ మన దేశంలో పార్టీలని 2 రకాలుగా గుర్తిస్తుంది. నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీగా రికగ్నైజ్ చేస్తుంది. రికగ్నైజ్డ్ పార్టీలో 2 ఉన్నాయి, నేషనల్ పార్టీ అండ్ స్టేట్ పార్టీ. ఈ నేషనల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ కానీ, అదేవిధంగా రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ కానీ, ఇంకొకటి ఏముంది రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ కానీ సింబల్స్ని ఎలా అలాట్ చేస్తుందంటే, దీనికి ఒక చట్టం ఉంది. ఏంటిది అది? ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968. దీన్నే మనం సింబల్స్ ఆర్డర్ అని కూడా అంటాం. షార్ట్కట్గా ఏమంటాం? సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారం ఈసీఐ పొలిటికల్ పార్టీస్కి సింబల్స్ని అలాట్ చేస్తుంది. సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీస్కి సింబల్స్ని అలాట్ చేస్తుంది. ఈ సింబల్స్లో నేషనల్ అండ్ స్టేట్ పార్టీకి రిజర్వ్డ్ సింబల్స్ ఉంటాయి. వన్స్ దే ఆర్ అలాటెడ్ ఏ సింబల్ అండ్ దట్ ఈస్ పర్మనెంట్, అండ్ ద సైడ్ నేషనల్ పార్టీ ఆర్ స్టేట్ పార్టీ క్యాన్ కంటెస్ట్ ఎలక్షన్స్ విత్ ద సేమ్ సింబల్ ఇన్ విచ్ ఎవర్ కాన్స్టిట్యున్సీ దే ఆర్ కంటెస్టింగ్ అక్రాస్ ద ఇండియా. ఇండియా మొత్తంలో నేషనల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ కానీ వాటికి రికగ్నిషన్ ఇస్తే అవి అదే సింబల్ తోటి కంటెస్ట్ చేయవచ్చు ఆల్ ద కాన్స్టిట్యున్సీస్లో, నేషనల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ కానీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. సింబల్ ఆర్డర్స్ ప్రకారం స్పెసిఫైడ్ రూల్స్ ఉన్నాయి వాటికి కామన్ సింబల్ ఇవ్వడానికి. దాన్నే మనం దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ దట్ అసలు నేషనల్ పార్టీ అంటే ఏందో మనం తెలుసుకోవాలి. నేషనల్ పార్టీకి రిజర్వ్డ్ సింబల్ ఉంటుంది. లైక్ కాంగ్రెస్కి హ్యాండ్, బీజేపీకి లోటస్, అలా కమ్యూనిస్ట్ పార్టీకి సికిల్, ఇలా మనం రిజర్వ్డ్ సింబల్స్ ఉంటాయి. అవి ఎక్కడ కంటెస్ట్ చేసినా ఆ సింబల్ తోటే కంటెస్ట్ చేస్తాయి. కానీ నేషనల్ పార్టీ స్టేట్ పార్టీకి ఉన్నటువంటి క్రైటీరియా ఏందనేటువంటిది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇటీవల ఇది కూడా న్యూస్లో ఉన్నటువంటి అంశము, దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశము. ఎస్, వాట్ ఈజ్ నేషనల్ పార్టీ అంటే, ఇఫ్ ఏ పర్టికులర్ పార్టీ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ 4 or more స్టేట్స్, ఒక పార్టీ 4 కానీ అంతకంటే ఎక్కువ స్టేట్స్లో కానీ రికగ్నైజ్ అయింది అనుకోండి స్టేట్ పార్టీగా, 4 or more than 4 స్టేట్స్లో, దెన్ ఇట్ బికమ్స్ ఏ నేషనల్ పార్టీ. అండ్ ఇఫ్ ఇట్స్ క్యాండిడేట్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 6% of votes. 6% of votes are at least 4 స్టేట్స్లో, ఇది ఒకే స్టేట్లో కాదు,
6% ఆఫ్ ఓట్స్ ఎన్ని స్టేట్స్లో రావాలి? అట్లీస్ట్ 4 స్టేట్స్లో, అంటే 4 స్టేట్స్లో కంటే ఎక్కువ వచ్చినాయో లేదు. దేంట్లో? అది లోక్సభలో కానీ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ. ఎలక్షన్స్ ఏదైనా అవ్వచ్చు, లోక్సభ ఎలక్షన్స్ అవ్వచ్చు లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అవ్వచ్చు. 6% వ్యాలిడ్ ఓట్స్ రావాలి. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటే వ్యాలిడ్ ఓట్స్లోనే కౌంట్ చేస్తారు పర్సంటేజ్ ఏదైనా. 6% టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఇన్ 4 స్టేట్స్, ఐదర్ ఎలక్షన్స్ ఇన్ held ఫర్ లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దేంట్లో అయినా ఏం లేదు. అండ్ ప్రీవియస్ ఎలక్షన్లో అది ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 4 ఎంపీస్ని గెలిచి ఉండాలి. అంటే గత ఎలక్షన్లో దీనికి 4 ఎంపీస్ ఉండాలి పార్లమెంట్ లోపల, అంటే లోక్సభ లోపల. ఈ క్రైటీరియా తెస్తే ఇది నేషనల్ పార్టీ అవుతుంది. అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్ అట్లీస్ట్ 2% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఇన్ ది ఎల్ఎస్ ఫ్రమ్ అట్లీస్ట్ 3 స్టేట్స్లో 2% ఆఫ్ ఓట్స్. ఇంకో క్రైటీరియా ఇది. ఆర్ 2% ఆఫ్ ద ఓట్స్ కాదు, ఇది సీట్స్. 2% ఆఫ్ సీట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో టోటల్ లోక్సభ సీట్స్ 543 ఉన్నాయి. 543లో 2% అంటే అప్రాక్సిమేట్లీ ఒక 11 అయితే. ఈ 11 సీట్స్ అంటే తెలంగాణలో 17 ఉన్నాయి. అంటే తెలంగాణలో 11 సీట్స్ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, దెన్ ఇట్ డస్ నాట్ బికమ్ ఏ నేషనల్ పార్టీ. ఎందుకు అంటే 2% సీట్స్ 3 స్టేట్స్లో రావాలి దానికి. అంటే ఈ 11 సీట్స్ 3 స్టేట్స్లో రావాలి. అప్పుడు ఇట్ బికమ్స్ నేషనల్ పార్టీ. అండ్ నేషనల్ పార్టీ కావడానికి ఇక్కడ 2 క్రైటీరియా ఉన్నాయి. ఒకటి 6% ఆఫ్ ఓట్స్ ఇన్ అట్లీస్ట్ 4 స్టేట్స్ ఫర్ ఎలక్షన్స్ హెల్డ్ ఐదర్ ఫర్ లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎలక్షన్స్ లోక్సభ కావచ్చు, లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు. 6% ఓట్స్ ఉండాలి అండ్ 4 స్టేట్స్లో ఉండాలి 6% ఓట్స్. అండ్ దాంతోపాటు ప్రీవియస్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి 4 ఎంపీస్ ఉండాలి. లోక్సభకు రిప్రజెంట్ చేస్తున్న 4 ఎంపీస్ ఉండాలి. ఇదొక క్రైటీరియా. అండ్ ఇది కాకుండా ఇంకో క్రైటీరియా, అట్లీస్ట్ 2% సీట్స్ 3 స్టేట్స్లో అది గెలిచినట్టయితే దెన్ ఆల్సో ఇట్ బికమ్స్ ద నేషనల్ పార్టీ. క్లియర్? కమింగ్ టు ద స్టేట్ పార్టీని ఎలా రికగ్నైజ్ చేస్తాం? స్టేట్ పార్టీకి ఒక పార్టీని రికగ్నైజ్ చేయడానికి it has to secure 6% of valid votes and at least 2 seats for elections held to the legislative assembly of that state. ఏ స్టేట్లో అయితే స్టేట్ పార్టీగా రికగ్నైజ్ చేయాలని అంటుందో ఆ స్టేట్లో 6% ఓట్స్ అండ్ 2 సీట్స్. ఆ 6% వ్యాలిడ్ ఓట్స్తో పాటు 2 సీట్స్ని అది గెలిచినప్పుడు దాన్ని స్టేట్ పార్టీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ 6% ఆఫ్ ఓట్స్ అండ్ 1 సీటు. ఈ 1 సీట్ అనేటువంటిది ఎల్ఎస్ ఎలక్షన్స్ సంబంధించి. ఎల్ఎస్ ఎలక్షన్లో లోక్సభ ఎలక్షన్స్లో 6% వ్యాలిడ్ ఓట్ షేర్ కనుక అది సెక్యూర్ చేసి 1 ఎంపీని కనుక అది గెలుచుకున్నప్పుడు దెన్ ఆల్సో ఇట్ బికమ్స్ ఏ స్టేట్ పార్టీ. థర్డ్ వచ్చేసి 3% ఆఫ్ సీట్స్ ఆర్ 3 సీట్స్. 3% కావచ్చు, 3 సీట్స్ కావచ్చు. విచ్ ఎవర్ ఈజ్ మోర్. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది ఆ అసెంబ్లీ ఎలక్షన్లో గెలుచుకుంటే. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 3% సీట్స్ ఆర్ 3 సీట్స్. దీంట్లో ఏది ఎక్కువ అయితే అది విచ్ ఎవర్ ఈజ్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 119 సీట్స్ ఉన్నాయి. 119 సీట్స్లో 3% అంటే 3/100 అంటే ఇది అప్రాక్సిమేట్లీ 3.57 అవుతుంది. దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 57 ఉంది కాబట్టి 4 సీట్స్ అంటే 3 లేదా 4 అంటే విచ్ ఎవర్ ఈజ్ 3 కానీ 3% కానీ. 3 అంటేనో 3% అంటేనో 4 అంటే తెలంగాణలో స్టేట్ పార్టీ కావాలంటే థర్డ్ క్రైటీరియా ప్రకారం 4 సీట్స్ గెలుచుకొని ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు కండిషన్ ఏంది, 3% కానీ 3 కానీ. 3 అంటే 3నే ఫిక్స్డ్ నెంబర్. 3% అంటే 119కి 3% అంటే 4. కాబట్టి తెలంగాణలో ఈ థర్డ్ కండిషన్ ప్రకారం స్టేట్ పార్టీగా రికగ్నైజ్ కావాలంటే అట్లీస్ట్ 4 సీట్స్ని అది గెలుచుకొని ఉండాలి. అర్థమైందా? 3% సీట్స్ కానీ 3 సీట్స్ కానీ. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 3 సీట్స్ అంటే 3% అంటే 4. ఎందుకంటే 119కి 3% అంటే 4 కాబట్టి తెలంగాణలో కావాలి అంటే అది స్టేట్ పార్టీ కావాలంటే అట్లీస్ట్ 4 గెలుచుకొని ఉండాలి. ఏదైనా స్టేట్లో ఈ 3% 3 కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు 3 మాత్రమే కన్సిడర్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం తీసుకున్నాం. సిక్కింలో 32 సీట్స్ ఉన్నాయి. 32 సీట్స్లో 3% అంటే 3/100 తీసుకుంటే
ఇది ఓన్లీ 1.8 వస్తుంది. 3 ఆర్ 1.8లో ఏది ఎక్కువ అంటే 3నే ఎక్కువ. అంటే 1.8 ఉంటే అది స్టేట్ కాదు, ఖచ్చితంగా 3 ఉండాల్సిందే, మినిమం 3 ఉండాలి. 3 ఆర్ 3%. 3% ఎక్కువ ఉంటే 3%, లేదా 3 ఎక్కువ ఉంటే 3, రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని తీసుకుంటాం. తెలంగాణలో అయితే స్టేట్ పార్టీ థర్డ్ క్రైటీరియా ప్రకారం 4 ఉండాలి. ఎందుకంటే 3 ఆర్ 3% ఉన్నాం కాబట్టి 3% 4 అవుతున్నాయి కాబట్టి 4 ఉంటేనే థర్డ్ క్రైటీరియా ప్రకారం మన తెలంగాణలో ఒక పార్టీ స్టేట్ పార్టీగా థర్డ్ క్రైటీరియా ప్రకారం చెప్తున్నాం మనం రికగ్నైజ్ చేయబడుతుంది. ఇంకొకటి వచ్చేసి ఫోర్త్ వచ్చేసి 25 ఫర్ ఎవ్రీ 25 LS సీట్స్కి 25 LS సీట్స్కి ఒక ఎంపీ సీట్ని గెలుచుకొని ఉండాలి. LS అంటే లోక్సభ. అంటే మన తెలంగాణలో 17 ఎంపీ సీట్స్ ఉన్నాయి కాబట్టి 17 అయినా లేదా 25 కంటే తక్కువ అయినా 25 కంటే తక్కువ అయినప్పుడు అట్లీస్ట్ 1, 25 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎవ్రీ 25కి ఒక ఎంపీ సీటు. అంటే మన దగ్గర ఒక ఎంపీ గెలుచుకుంటే సరిపోతుంది, అది స్టేట్ పార్టీ అవుతుంది. ఇంకొక క్రైటీరియా ప్రకారం ఎవ్రీ 25 లోక్సభ సీట్స్కి, ఓన్లీ లోక్సభని రాజ్యసభ తీసుకోవద్దు, దీంట్లో ఒక ఎంపీ కనుక విన్ అయితే దెన్ ఇట్ బికమ్స్ ది స్టేట్ పార్టీ. నెక్స్ట్ 8% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి అనుకోండి, జనరల్ ఎలక్షన్ టు ద LS కానీ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ దేంట్లో కానీ అబ్జల్యూట్గా 8% వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి, దెన్ ఆల్సో ఇట్ బికమ్స్ ది స్టేట్ పార్టీ. దిస్ ఈస్ ద క్రైటీరియా ఐడెంటిఫైడ్ బై రికగ్నైజింగ్ నేషనల్ పార్టీ ఆర్ స్టేట్ పార్టీ. దీన్ని కొంచెం పదే మరొకసారి రివైజ్ చేసుకోవాలి, మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 6% ఓట్స్ ఆర్ 2 సీట్స్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, వ్యాలిడ్ ఓట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్రైటీరియా 6% ఆర్, ఇవన్నీ ఆర్ తీసుకోవాలి, లేదా 6% ఓట్స్ ఆర్ 1 సీటు ఫర్ జనరల్ ఎలక్షన్స్ హెల్డ్ ఫర్ లోక్సభ, లేదా 3% సీట్స్ ఆర్ 3 సీట్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 3 సీట్స్ కానీ 3% సీట్స్ కానీ లోక్సభ ఎలక్షన్స్లో సెక్యూర్ చేసుకోవాలి. ఫోర్త్ వచ్చేసి ఫర్ ఎవ్రీ 25 లోక్సభ సీట్స్ 1 ఎంపీని సెక్యూర్ చేసుకోవాలి, లేదా అబ్జల్యూట్గా 8% ఆఫ్ వ్యాలిడ్ ఓట్లు ఐదర్ ఎలక్షన్స్ హెల్డ్ టు జనరల్ ఎలక్షన్స్ టు లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 8% ఓట్స్ని సెక్యూర్ చేసుకున్నప్పుడు దెన్ ఇట్ బికమ్స్ ది స్టేట్ పార్టీ. ఇట్లా స్టేట్ పార్టీ కానీ అండ్ నేషనల్ పార్టీ కానీ వాటికి రిజర్వ్డ్ సింబల్స్ ఉంటాయి. అంటే ఎక్కడ కంటెస్ట్ చేసినా అవే సింబల్స్ తోటి అవి కంటెస్ట్ చేస్తాయి. కానీ మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్నటువంటి 2 పార్టీస్ వచ్చేసి అవి రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్. ఈ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి సింబల్ ఆర్డర్స్ ప్రకారం ఎలా సింబల్ని అలాట్ చేస్తారు అంటే, ఈ సింబల్ ఆర్డర్ ప్రకారం అవి అప్లై చేసుకున్నప్పుడు ఫ్రీ సింబల్స్ నుంచి, ఇక్కడ మనకు ఫ్రీ సింబల్స్ ఉంటాయి, కొత్తగా అప్లై చేసుకున్నప్పుడు ఈ ఫ్రీ సింబల్స్ నుంచి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ఒక 10 ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు ఒక పొలిటికల్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఏ న్యూ పొలిటికల్ పార్టీ అండ్ ఐ ఆమ్ అప్లయింగ్ ఫర్ సింబల్. ఇక్కడ ఈ ఫ్రీ సింబల్ లిస్ట్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఈ సింబల్స్ నుంచి నేను ఏదైనా 10 ఎంచుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ డైమండ్, ఆ తర్వాత ఈ కటింగ్ ప్లేయర్, ఇట్లా మొత్తం కూడా 10 వరకు నేను ఎంచుకోవచ్చు. 10 వరకు ఎంచుకుంటే నాకు దాంట్లో నుంచి ఒక ఫ్రీ సింబల్ కేటాయించబడుతుంది. అండ్ ఆ ఫ్రీ సింబల్ అనేటువంటిది ఇట్ ఈజ్ వ్యాలిడ్ అండ్ ఇట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 2 ఎలక్షన్స్. 2 ఎలక్షన్స్కి కన్సెక్యూటివ్ ఎలక్షన్స్కి ఆ ఫ్రీ సింబల్ వ్యాలిడ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ పొలిటికల్ పార్టీ, న్యూ పొలిటికల్ పార్టీ ఏ, అండ్ ఐ వాంట్ టు హ్యావ్ ఏ సింబల్ ఫర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. కాబట్టి నేను ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అవుతా అండర్ 10B ప్రకారం, ఎలక్షన్ సింబల్ ఆర్డర్స్ 10B ప్రకారం నేను ఐ విల్ గివ్ 10 ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు, లేదా ఒకటే ఇవ్వచ్చు, నా ఇష్టం. ఒకటే ఇస్తే అది ఉంటే ఇస్తారు, లేకపోతే వాళ్ళ ఇష్టం ఉన్నది ఇస్తారు. 10 ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు నేను. 10 ప్రిఫరెన్స్లో 1, 2, 3 ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ని ఇచ్చుకోవచ్చు. ఇఫ్ నాకంటే ఎవరు ముందు అప్లై చేయకపోతే ఫస్ట్ నేను ఏది ఇచ్చినో అదే అలాట్ అవుతుంది. నాకంటే ముందు ఎవరైనా డైమండ్ కోసం నేను డైమండ్ ఫస్ట్ పెట్టినా, కానీ నాకంటే ముందు ఎవరో డైమండ్ పెట్టేసే ఉన్నారు, సెకండ్ నేను సీజర్ ఇచ్చిన, సీజర్ ఎవరు పెట్టలేదు అంటే సీజర్ నాకు అలాట్ అవుతుంది. అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో అలాట్ చేయబడుతుంది ఫ్రీ సింబల్స్ నుంచి. వీటిని మనం ఫ్రీ సింబల్స్ అంటాం. ఇవి 2 ఎలక్షన్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది కామన్ సింబల్. అంటే వాటి అభ్యర్థులందరికీ, కాంటెస్ట్ చేసేటువంటి అభ్యర్థులందరికీ కామన్ సింబల్ ఇవ్వబడుతుంది. ఇది 2 ఎలక్షన్స్ వరకు అది ఇది అభ్యర్థులకు కాదు, ఇది
రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి, నాట్ ఇది ఇండివిజువల్ అభ్యర్థులకు కాదు కండిషన్, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి ఇది 2 ఎలక్షన్స్ వరకు కామన్ సింబల్ ఇష్యూ చేయబడుతుంది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ తీసుకొని. రైట్, అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో నాకు ఇదే సింబల్ కావాలి అంటే, కామన్ సింబల్ మళ్ళీ కావాలంటే కండిషన్ ఏంది, అండ్ అట్లీస్ట్ ఐ హ్యాడ్ టు సెక్యూర్ 1% వ్యాలిడ్ ఓట్స్ రావాలి. నాకు గతంలో నాకు ఇంత ప్రీవియస్ ఎలక్షన్స్లో 2 ఎలక్షన్స్ కోసం నాకు ఆ సింబల్ ఇవ్వబడ్డదిగా, ప్రీవియస్లో జరిగిన ఎలక్షన్లో నాకు 1% ఓట్లు వస్తే మళ్ళీ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ హ్యావింగ్ దట్ కామన్ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డైమండ్ వచ్చింది లాస్ట్ ఎలక్షన్స్లో, నేను ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారం నా పొలిటికల్ పార్టీకి డైమండ్ వచ్చింది. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నాకు డైమండే రావాలంటే మళ్ళీ నేను 1% అట్లీస్ట్ వ్యాలిడ్ ఓట్స్ నేను సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకోవడమే కాదు, మరి ఇక్కడ చూసేసినట్టయితే ఇది నామ్ తమిళనార్ కచ్చి అనేటువంటి పార్టీ 3.9%, 6.5%, అంటే 2000 ప్రీవియస్ ఎలక్షన్లో 6.5% ఓట్స్ వచ్చినాయి దీనికి. అయినా ఎందుకు కామన్ సింబల్ డినై చేసిర్రు? 1% ఓట్స్ వస్తే సరిపోతుందని అంటున్నాం కదా మనం. దీనికి 6.5 ఓట్స్ వచ్చినప్పుడు కూడా 5% ఓట్స్ వచ్చినప్పుడు కూడా ఎందుకు వై ద ఎలక్షన్ కమిషన్ డినైడ్ ద కామన్ సింబల్ అంటే, కండిషన్ ఏంటి అంటే 1% ఓట్స్ వచ్చినప్పుడు కూడా నీకు మళ్ళీ కామన్ సింబల్ కావాలంటే, గతంలో ఇచ్చిన కామన్ సింబల్ కావాలంటే యూ హ్యావ్ టు అప్లై ఫర్ ది సేమ్ సింబల్ ఇన్ అడ్వాన్స్లో అట్లీస్ట్ 6 months బిఫోర్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాజ్ ద కేస్ మే బి. 6 నెలల్లో ఈ లోక్సభ కానీ ఈ అసెంబ్లీ కానీ టర్మ్ అయిపోతుంది అన్నప్పుడు ఐ హ్యావ్ టు అప్రోచ్ ద ఎలక్షన్ కమిషన్ అండ్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ కామన్ సింబల్. నాకు ఇంతకుముందు ఇచ్చిన డైమండ్ సింబల్ మళ్ళీ ఇవ్వాలని, నాకు 1% ఓట్స్ రావాలి ఒక కండిషన్, అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఐ హ్యావ్ టు అప్లై టు ది ఎలక్షన్ కమిషన్, ప్లీజ్ ఇష్యూ మీ ద సేమ్ సింబల్ దట్ వాజ్ ఇష్యూడ్ ఇన్ ద ప్రీవియస్ ఎలక్షన్స్ అని చెప్పాలి. కానీ దిస్ పొలిటికల్ పార్టీ డిడ్ నాట్ డూ దట్. అది పొలిటికల్ పార్టీ అప్రోచ్ అవ్వలేదు ఎలక్షన్ కమిషన్ని, ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటుంది. ఆటోమేటిక్గా కామన్ సింబల్ ఇవ్వరు రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి. మళ్ళీ 1% ఓట్స్ రావాలి, వచ్చినప్పుడు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి అట్లీస్ట్ 6 months బిఫోర్ ద డిజల్యూషన్ ఆఫ్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లు అయితే అసెంబ్లీ ఎలక్షన్లు అవి డిజల్యూషన్ కావడానికి 6 months ముందు అప్లై చేసుకున్నట్టయితే వస్తుంది. కానీ అంతకు ముందే వేరే పార్టీ అప్లై చేసుకోవడం వలన వీళ్ళకంటే ముందే వేరే ఒక పార్టీ అప్లై చేసుకుంది తమిళనాడులో. దట్ ఈసీఐ యాజ్ అలాటెడ్ సింబల్ టు ద భారతీయ ప్రజా ఐక్యత పార్టీ. ఆ కామన్ సింబల్ ఇంత ముందుకు ఇచ్చినటువంటి కామన్ సింబల్ ఏదైతుందో అది భారతీయ ప్రజా ఐక్యత పార్టీ అనేటువంటి దానికి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ హ్యాడ్ అలాటెడ్ ద సింబల్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ రూల్. అంటే ఇక్కడ ఈ పొలిటికల్ పార్టీకి ఐడియా లేదు, ఇట్ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దీస్ రూల్స్. కాబట్టి ఇంకొకటి సెకండ్ పార్టీ వచ్చేసి విదుతలై చిరుతైగల్ కచ్చికి ఏమో 0.99% ఓటే వచ్చింది. ప్రీవియస్ ఎలక్షన్లో ఎంత వచ్చింది? 0.99% వచ్చింది. కాబట్టి దానికి మళ్ళీ ఇంతకుముందుకు ప్రీవియస్గా ఇచ్చినటువంటి కామన్ సింబల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే అట్లీస్ట్ 1% వ్యాలిడ్ ఓట్ సెక్యూర్ చేయాలి. కాబట్టి 1% వ్యాలిడ్ ఓట్ అది సెక్యూర్ చేయలేదు, కాబట్టి దానికి కామన్ సింబల్ ఇచ్చే క్వశ్చన్ లేదు. కానీ నామ్ తమిళనార్ కచ్చికి మాత్రం 1% ఓట్స్ వచ్చినాయి. కానీ రెండవ కండిషన్ ఏంటంటే అది అప్లై చేయలేదు కాబట్టి రాలేదు. ఇట్లా ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ అవేర్నెస్ కల్పించాలి, ఎందుకంటే 6.5% ఓట్స్ వచ్చిన తర్వాత కూడా, అండ్ ఈవెన్ ఈ పార్టీకి వీసీకే పార్టీకి ఏది విదుతలై చిరుతైగల్ కచ్చి పార్టీకి ఆల్రెడీ ప్రీవియస్ ఎలక్షన్లో 2021 ఎలక్షన్స్లో ఒక 1 లోక్సభ ఎంపీ అండ్ 4 ఎమ్మెల్యేస్ 1 లోక్సభ ఎంపీ ఉన్న తర్వాత కూడా కామన్ సింబల్ రాకపోవడం అనేటువంటిది అక్కడ ప్రజలలో అది అంతా సాటిస్ఫై కాలేదు వాళ్ళు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది అవేర్నెస్ తీసుకొని రావాలి పొలిటికల్ పార్టీస్కి. ఒకటి 1% ఓట్స్ వచ్చింది కానీ మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఈ ఆర్డర్ను కూడా ఇది ఖచ్చితంగా 1% ఓట్స్ రావాలి అనేటువంటిది కూడా ఆల్రెడీ రిప్రజెంటేటివ్స్ ఉన్న తర్వాత వీసీకే పార్టీకి 1 లోక్సభ ఎంపీ ఉండి అండ్ 4 ఎమ్మెల్యేస్ ఉన్న తర్వాత కూడా ఈ కామన్ సింబల్ రాకపోవడం అనేటువంటిది కూడా ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ అని చెప్పేసి ఆథర్ అభిప్రాయం. దీన్ని కూడా సవరించాలి ఎలక్షన్ కమిషన్. రిప్రజెంటేటివ్స్ ఉన్నప్పుడు పర్సంటేజ్ తోటి సంబంధం లేకుండా కామన్ సింబల్ అలాట్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఆథర్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సింబల్స్ ఆర్డర్కి సంబంధించి శివసేన పార్టీ విషయంలో కానీ, మహారాష్ట్రలో ఎన్సీపీలో కానీ, అండ్ ఇప్పుడు డిస్కస్ చేసిన విషయంలో కానీ ఈ సింబల్స్ అనేటువంటివి చాలా హైలీ కాంట్రవర్సీలు అయిపోయినాయి. పర్టికులర్లీ శివసేన విషయంలో అయితే బో అండ్ యారో ఉద్ధవ్ ఠాకరేకి కాకుండా అక్కడ ఉన్న ఏక్నాథ్ షిండేకి అది అలాట్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఎలక్షన్ సింబల్ ఆర్డర్ 1968 ప్రకారం
నేషనల్ పార్టీకి సింబల్ ఎలా, నేషనల్ పార్టీ అంటే ఏంది, స్టేట్ పార్టీ అంటే ఏంది, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీకి సింబల్ ఎలా అలర్ట్ చేస్తారు అనే విషయాలు అయితే తెలుసుకొని ఉండడం మంచిది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, అండ్ ఇది వచ్చేసి ప్యూర్లీ ప్రిలిమ్స్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. ఇది ప్రిలిమ్స్ పర్పస్లోనే ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో మనం ఏదైనా వాట్ ఆర్ ద న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా అన్నప్పుడు మనం డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ నానో టెక్నాలజీ, ఈ టెక్నాలజీలన్నింటినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్నటువంటి మార్పులన్నింటినీ కూడా మనం క్వశ్చన్లో అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాట్ ఆర్ ద న్యూ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఇలాంటి డిఫెన్స్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చినప్పుడు ఇది కూడా నోట్ చేసుకుని పెట్టుకుంటే అక్కడ ఎస్ఏ క్వశ్చన్ కూడా రీసెంట్ డెవలప్మెంట్స్ అన్నప్పుడు ఇవి కూడా మనం అక్కడ పెట్టవచ్చు. లైక్ రైట్. అయితే టాపిక్లోకి వెళ్తే, అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ ఫ్లైట్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ. అగ్ని సిరీస్లో అగ్ని ప్రైమ్ ఇది. అగ్ని ప్రైమ్ అనగానే మనం ఏమనుకుంటాం అంటే జనరల్ హ్యూమన్ టెండెన్సీ చెప్తున్నా. ప్రైమ్ అంటే ఇట్ ఈస్ సాఫిస్టికేటెడ్ అండ్ ఇట్ విల్ హ్యావ్ మోర్ రేంజ్ దాన్ ద ప్రీవియస్ మిసైల్స్ అనుకుంటాం. అగ్ని 1 కంటే అగ్ని 2, అగ్ని 2 కంటే అగ్ని 3 ఎక్కువ రేంజ్ ఉంది కాబట్టి అగ్ని ప్రైమ్ అంటే వీటికి అన్నిటికంటే రేంజ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది. అట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిది ఎగ్జామినర్ ఎప్పుడు కూడా ట్రై చేస్తుంటాడు. అగ్ని ప్రైమ్ అంటే ఇది అగ్ని 5 కంటే ఎక్కువ రేంజ్ కాదు. అగ్ని 5 రేంజ్ వచ్చేసి 5000 అండ్ అబోవ్ కూడా ఉంటుందని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినాం. కానీ దిస్ అగ్ని ప్రైమ్ ఇది టెస్ట్ చేసిరు. బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని ప్రైమ్ని ఎక్కడ టెస్ట్ చేసిరు? జనరల్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్, ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్లోనే టెస్ట్ చేస్తారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అలాంగ్ విత్ ద డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఈ 2 సంస్థలు ఈ అబ్దుల్ కలాం ఐలాండ్లో దీన్ని టెస్ట్ చేసినాయి. వేరియస్ సెన్సార్స్ ద్వారా ఈ టెస్ట్ని ట్రాక్ చేసినాయి అండ్ ఆల్సో షిప్స్ను కూడా పెట్టేసి ఈ టెస్ట్ని ట్రాక్ చేసినాయి. సక్సెస్ఫుల్గా ఈ టెస్ట్ని, ఫ్లైట్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఇట్ ఈస్ ప్రూవ్ టు బి ఓకే అన్నట్టుగా ఈ టెస్ట్ చెప్పేసింది. అయితే అగ్ని ప్రైమ్ అనగానే మనకు రేంజ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అనేటువంటి నోషన్ ఏదైతే ఉంటుందో అది తప్పు. ది రేంజ్ వచ్చేసి 1000 to 2000 కిలోమీటర్సే. కానీ దీని యొక్క మేనోవరబిలిటీ అంటే ఈవెన్ ఆఫ్టర్ లాంచింగ్ ద మిసైల్, ఒకసారి ఎయిర్లోకి లాంచ్ చేసిన తర్వాత కూడా ఇట్ కెన్ ఆల్టర్ ఇట్స్ పాత్. అది టార్గెట్ని రీచ్ అయ్యే ముందు ఏదైనా రాడార్స్కి చిక్కకుండా తన పాత్ని ఆల్టర్ చేసుకొని దాన్ని టార్గెట్ని హిట్ చేయగలదు. అది దీని యొక్క కెపాసిటీ. ఎందుకు ఇట్ ఆల్సో క్యాన్ బి క్యానిస్టర్డ్, అంటే ఇది క్యాప్లలో పెట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా, రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా మనం దీన్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. క్యానిస్టర్డ్ అంటే ఇన్సైడ్ ద క్యాప్ లాంటి దాంట్లో కూడా దీన్ని పెట్టవచ్చు, క్యానిస్టర్డ్ మిసైల్. కాబట్టి దీన్ని రోడ్ ద్వారా కూడా ఈజీగా డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ రోడ్ ద్వారా, రైల్వేస్ ద్వారా కూడా దీన్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ 50% లైటర్ దాన్ ది ప్రీవియస్ అగ్ని మిసైల్స్ కంటే ఇది 50% తక్కువ వెయిట్ ఉన్నటువంటిది. దీని యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే ఇది లైటర్ మిసైల్. దీని యొక్క మేజ్ వచ్చేసి అగ్ని ప్రైమ్ అనగానే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చి అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, అగ్ని ప్రైమ్ ఇస్తే మనం అన్నిటికంటే అగ్ని ప్రైమ్ రేంజ్ ఎక్కువ ఉందని పొరపాటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైమ్ అంటే ఆల్వేస్ ఇండికేట్స్ ది అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి అలాంటిది ఏం లేదు. అడ్వాన్స్డ్ వర్షన్ ఇది, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రేంజ్లో అడ్వాన్స్డ్ వర్షన్ కాదు. ఇది అగ్ని 5 కంటే చాలా తక్కువ. అగ్ని 5000 అబోవ్ ఉంటుంది. అగ్ని ప్రైమ్ వచ్చేసి 1000, 2000 ఉంటుంది. మేనోవరబిలిటీ అనేటువంటిది, లైటర్ వెయిట్ అనేటువంటిది, అండ్ రోడ్ ద్వారా కూడా క్యానిస్టర్డ్ కాబట్టి రోడ్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేటువంటిది దీని యొక్క స్పెషాలిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ సెషన్స్ కనుక లైక్ చేస్తే మీకు మెయిన్స్కి, గ్రూప్ 1 మెయిన్స్కి ఏ సబ్జెక్ట్ కావాలనో అనేటువంటి దాన్ని కూడా మీరు కామెంట్ చేస్తే మనం ఫుల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును కూడా లాంచ్ చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. మీ సెషన్ మీరు లైక్ చేసినట్టయితే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీరు కామెంట్స్ కూడా చేయండి, అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్ తోటి వీటిని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.